చాలా మందిలో మోకాళ్ళ అరుగుదల స్టార్ట్ అయినప్పటి నుండి ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనేది కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట. సో ఈ మోకాళ్ళ అరుగుదల ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో యూజువల్గా ఉమెన్స్లో అయితే ఆడవాళ్ళలో 50 సంవత్సరాల పైబడిన వాళ్ళకి మోకాళ్ళలో నొప్పి, లోపల వైపు నొప్పి ఉండడము, నడవడానికి కొంచెం ఇబ్బంది, మెట్లెక్కి దిగడానికి, కింద కూర్చొని లేవడానికి ఇబ్బందులు అనేవి ప్రధానంగా చూస్తూ ఉంటాం. సో ఇది ఆర్థరైటిస్ అరుగుదల వల్ల వచ్చే సిమ్టమ్స్ అన్నమాట. సో వీళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఎప్పుడైతే మన మోకాళ్ళ అరుగుదల స్టార్ట్ అయిందో ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటి అంటే యాక్టివిటీ మోడిఫికేషన్. ఫస్ట్ థింగ్ ఏంటి, రోజు చేసే పనులలో కొన్ని అవాయిడ్ చేయడం. అది కింద కూర్చొని లేచేది అవాయిడ్ చేస్తే బెటర్. సో వెస్టర్న్ టాయిలెట్స్ యూస్ చేయడం, కింద కూర్చొని ఇండియన్ టాయిలెట్స్ యూస్ చేస్తూ ఉంటే ఇంకా అరుగుదల పెరగడానికి అవకాశం ఉంటుంది. మెట్లెక్కి దిగేది, ఈ 3 ప్రికాషన్స్ ఫాలో అవుతూ రెగ్యులర్గా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, కూర్చొని పడుకొని చేసే ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఎక్సర్సైజెస్ అంటే ఏదో ఎక్కువగా చేసేది అనుకోవద్దు. కూర్చొని పడుకొని చేసే ఎక్సర్సైజ్, మోకాలు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఆ మజిల్ స్ట్రెంత్ పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే నొప్పి తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ప్రధానంగా యాక్టివిటీ, వాకింగ్. ఇంకా చాలామందిలో డౌట్ ఏముంటుందంటే అరుగుదల స్టార్ట్ అయింది, కంప్లీట్గా వాకింగ్ చేయకుండా రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని అనుకుంటూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మోకాళ్ళ నొప్పి తగ్గడానికి అవకాశం డెఫినెట్గా ఉండదు. ఇంకా బోన్లో పటుత్వం, ఇప్పుడు ఆస్టియోపోరోసిస్ పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మన బోన్ పైన ప్రెషర్ స్ట్రెస్ ఎక్కువగా పడుతుందో, రెగ్యులర్గా ఎప్పుడైతే నడుస్తుంటామో, యాక్టివిటీ బాగుంటుందో అప్పుడే బోన్ స్ట్రెంగ్త్ మెయింటైన్ అవుతుందన్నమాట. ఈ బోన్ స్ట్రెంగ్త్ తగ్గినప్పుడు డెఫినెట్గా మళ్ళీ బోన్ పెయిన్స్, నీ పెయిన్స్ కానీ, హిప్ పెయిన్స్ కానీ, ఇవన్నీ నడుము నొప్పులు పెరగడానికి అవకాశం ఉంటుంది. సో వాకింగ్ మానేయాల్సిన అవసరమే లేదు. రెగ్యులర్గా ఎంతవరకు వీలవుతుందో అంతవరకు డెఫినెట్గా వాకింగ్ చేస్తూ ఉండాలి. అండ్ ఈ ప్రికాషన్స్ ఫాలో అవుతూ రెగ్యులర్ యాక్టివిటీ, ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేస్తూ ఉంటే నొప్పులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అండ్ స్టేజ్ ఆఫ్ ద ఆర్థరైటిస్ని బట్టి ట్రీట్మెంట్, మెడిసిన్స్, ఇంజెక్షన్స్, ఆ తర్వాత సర్జరీ అనేది స్టేజ్ని బట్టి డిసైడ్ చేయాలి. ఆ స్టేజెస్ అవన్నీ ఎక్స్రేలో మనకు తెలుస్తుందన్నమాట. ధన్యవాదాలు. ఒక్కసారి మోకాళ్ళలో